ఫ్రెండ్స్, ఈ పిల్లలిద్దరిని ఎలా కిడ్నాప్ చేశారో మీరే చూడండి. అమ్మ, తమ్ముడు నేను మామ ఇంటికి వెళ్తున్నాము అంటే, ఎలా వెళ్తారు మీరు ఇద్దరు? అమ్మ, బాబాయ్ బస్సులో వెళ్తాము మేమిద్దరము అని చెప్పి, సరే అయితే మామయ్య ఇంటికి వెళ్ళాక మామయ్య ఫోన్తో నాకు ఫోన్ చేయండి, మర్చిపోకండి అంటే, సరే అమ్మ అని చెప్పి ఆ పిల్లలిద్దరు వెళ్తూ, అన్న నాకు అప్పటి నుంచి టాయిలెట్ వస్తుంది అంటే, రే ఏంట్రా నీకు ఇప్పుడు టాయిలెట్ వస్తుంది, అక్కడ బస్ మిస్ అయిందంటే మనకి ఎవరు డబ్బులు ఇస్తారు అక్కడికి వెళ్ళడానికి అంటే, అన్న తొందరగానే వస్తానంటే, వెళ్ళక్కడ తొందరగా వెళ్ళిరా అని చెప్పి చెప్తూ ఉంటాడు వాళ్ళ అన్నయ్య. అయితే వీడేంటి ఇంకా రావట్లేదు అని చెప్పి, వచ్చావు కదా ఇక వెళ్దాం పదా అని చెప్పి వెళ్తూ ఉంటే ఆ బస్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ వెళ్ళిపోతుంటుంది. చూడరా నీ వల్ల మనం ఎక్కాల్సిన బస్ వెళ్ళిపోతుంది అని ఆ పిల్లలిద్దరు గట్టి గట్టిగా పిలుస్తుంటారు, కానీ ఎవరికి వినబడదు వాళ్ళ మాటలు. ఇక్కడ బస్సు ఆపడంతో బాబాయ్ అని చెప్పి పిలిస్తే, రే మీరిద్దరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగితే, బాబాయ్ నీ బస్ వెనకాల చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాం, మా మాటలు నీకు అసలు వినబడట్లేదా, కొంచెం కూడా వెనక్కి తిరిగి చూడలేదంటే, రే నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎలా వెనక్కి తిరగను అంటే, మొత్తానికైతే నీ బస్ ఎక్కామంటే, అసలు మీరిద్దరు ఎక్కడికి వెళ్ళడానికి బస్ ఎక్కడానికి వచ్చారు అని అడిగితే, మా అమ్మ ఇంటికి వెళ్ళడానికి అని చెప్తే, సరే బస్ ఎక్కారు కదా వెళ్ళి వెనకాల కూర్చోండి అని చెప్తారు. ఇంతలోనే వీళ్ళ ముగ్గురు కూడా బస్సులోకి ఎక్కి కూర్చుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ వెనక్కి తిరిగి చూడగా ఈ పిల్లలిద్దరూ ఒంటరిగా ఉండడం వాళ్ళు చూస్తారు. రే ఆ పిల్లలిద్దరిని చూడండి, వాళ్ళిద్దరు ఒంటరిగా ఉన్నట్టున్నారు, వాళ్ళని అమ్మేస్తే మనకి 20 లక్షలు వస్తాయి అంటే, రే మన ముగ్గురు లైఫ్ సెట్ అయిపోతుంది, వాళ్ళని మాటల్లో పెట్టి ఎలాగైనా వాళ్ళని తీసుకువెళ్ళిపోదాం పదండి అని. పిల్లలు మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే, మేము మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే, మీ మామ వాళ్ళ ఇంటికి మేము తీసుకెళ్తాం పదండి అంటే, బలవంతంగా ఎవరు నువ్వు, ఎందుకని మా పిల్లలిద్దరిని బెదిరిస్తున్నావు అంటే, మర్యాదగా కూర్చో లేకపోతే మాత్రం నీ బస్సును తగలెట్టేస్తాము అని చెప్పి ఆ డ్రైవర్ని బెదిరిస్తారు. ఇంతలోనే ఈ అబ్బాయి మాస్క్లు అమ్ముకుంటూ ఇందులోకి వస్తే, తప్పుకో పక్కకి అని చెప్పి అంటే, ఎవరు మీరు, ఆ పిల్లలిద్దరిని ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే, అసలు ఎవరా నువ్వు, మా దారి కడ్డొస్తున్నావు పక్కకి జరుగు అంటే, నేను జరగను, మర్యాదగా పిల్లలిద్దరిని వదిలేస్తారా లేదా అని చెప్పి ఒక రాయి తీసుకుని వచ్చి, వదిలేకపోతే ఈ రాయితో మీ ముగ్గురులో ఒకరిని చంపేస్తాను అంటే, రేవారా రాయితో కొట్టేలా ఉన్నాడు మాకేం వద్దు అని చెప్పి వాళ్ళ ముగ్గురు భయపడి వెళ్ళిపోతారు. మీరు భయపడకుండా వెళ్ళి మీ సీట్లో కూర్చోండి అని చెప్తే, ధన్యవాదాలు అని చెప్పి ఆ పిల్లలిద్దరు కూర్చొని, ఆ అబ్బాయి కూడా అక్కడే కూర్చొని రాయి పట్టుకొని ఉంటాడు. రే స్టాప్ వచ్చేసింది దిగండ్రా అని చెప్పి వాళ్ళ బాబాయ్ చెప్పడంతో ఆ పిల్లలిద్దరు బయటికి దిగుతారు. మాస్కులు అమ్ముకుంటూ ఆ అబ్బాయి బయటికి వెళ్తుంటే, వీడే కదరా ఆ పిల్లలిద్దరిని మన నుంచి కాపాడింది, వీని ఈరోజు ఊరికే వదలకూడదు అని చెప్పి వీని కిడ్నాప్ చేద్దాం పదండి అని చెప్పి ఆ అబ్బాయిని తీసుకొని వీళ్ళ ముగ్గురు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పటిదాకా మనని కాపాడిన అబ్బాయిని పాపం కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు, అతను ఎలాగైనా మనం కాపాడాలి అని చెప్పి పిల్లలిద్దరు వెళ్తుంటారు. ఆ అబ్బాయిని కాపాడడానికి వెళ్ళి ఈ పిల్లలు కూడా ఎలా దొరికిపోయారో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేస్తేనే పార్ట్ 2 తొందరగా వస్తుంది. సబ్స్క్రైబ్.